జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ కేసులో అరెస్ట్ అవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం లాగా బయటికి వ్యాపార పరిశ్రమలాగా చేయలేదు కదండి. ఆ లిక్కర్ అనేది సమూలంగా నిర్మూలించి దశల వారీగా తగ్గిస్తామని చెప్పి ప్రభుత్వమే దాన్ని అమ్మింది కాబట్టి ఇంకా దీంట్లో అక్రమం అన్యాయం చేయడానికి ఎక్కడ కుదురుద్ది? ప్రభుత్వ షాపులోనే అమ్మింది, ప్రభుత్వ అకౌంట్లోనే డబ్బులు ఉన్నాయి, ప్రభుత్వమే దాన్ని పర్చేజింగ్ అంతా చూసింది కాబట్టి లిక్కర్ మాఫియా అనేది ఎక్కడ జరిగింది? మిగిలిన రాష్ట్రాల్లో జరిగినాయి అంటే తెలంగాణలో కానీ ఢిల్లీలో కానీ ఇట్లో జరిగినాయి అంటే వాళ్ళు ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసినట్టే షాపులు బయటకు ఇచ్చి కొన్ని బ్రాండ్లని పబ్లిక్గా వదులుకున్నారు కాబట్టి జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గవర్నమెంటే ఆ బిజినెస్ చేసింది. రూపాయి వచ్చినా రూపాయి వచ్చినా గవర్నమెంట్కే వచ్చింది. కానీ ఇంకా లిక్కర్ మాఫియాని తగ్గించారు, షాపులు తీసేసి ఉన్న షాపులు తగ్గించి తక్కువ అమ్మకాలు జరిగినాయి, లిక్కర్ సేల్స్ పడిపోయింది. వాళ్ళ లిక్కర్ సేల్స్ విపరీతంగా పెరిగి బెల్ట్ షాపుల కాడి నుంచి మొత్తం కింద స్థాయి నుంచి లిక్కర్ నడుస్తుంది. ఏదైనా కానీ 4 రోజులు ఇబ్బంది పెడతాం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని చేయడానికే తప్ప వేరేగా దాంట్లో చూపించడానికి ఉండదు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో ఆ కేసు అని ఈ కేసు అని చెప్పి చాలా కేసులు పెట్టారు. అప్పుడు అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఐఏఎస్ని ఐపీఎస్ని ఇరికిచ్చేసేసి ఇలా జగన్మోహన్ రెడ్డి ఇలా దోస్తాడు అలా దోస్తాడని ఈడీ కేసులు పెట్టారు. ఇవాళ ఈ ఒక్కొక్కటి క్లియర్ అయిపోతూ వస్తున్నాయి కదా. 4 సంవత్సరాల కాలం, ఇంకా 1 సంవత్సర కాలం అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు ఇలా కేసులతో కాలక్షేపం చేసుకోవడానికి తప్పితే టాపిక్ డైవర్ట్ చేసి ఇచ్చేయటం తప్పితే సూపర్ 6 పథకాలు అమలు చేస్తే ప్రజలు మెచ్చుకుంటారు. సంవత్సర కాలంలో చేసిన పథకాలు ఏమన్నా ఒక పెన్షన్ ఉంది, ప్రతి నెల దాన్నే పంచుతా పెన్షన్ ఇస్తున్నాం అంటున్నారు. ఎన్నిసార్లు దాన్ని ఇలా మూవ్ చేసి చూపించుకుంటాం? వాళ్ళు ఉన్న సూపర్ 6ని అమలు చేయకుండా ఈ టాపిక్ డైవర్ట్ చేసేలాగా ఉందని మా ఉద్దేశం. అరెస్ట్ చేయడానికి సుప్రీంకోర్టుకి వెళ్తే ప్రతి కేసులోనూ సుప్రీంకోర్టు ఒకటే చెప్తుంది, ఈ అరెస్ట్ చట్ట వ్యతిరేకంగా జరుగుతున్నాయి. ఈ ఈడీ అనేది చేశారు ఒక ఎంక్వైరీ కమిషన్, ఆ ఈడీ కూడా సక్రమంగా లేకపోతే చాలా పర్యవస్థానాలు ఉంటాయని సుప్రీంకోర్టు కూడా చెప్తుంది. అయినా తెగించి కొంతమంది ఆఫీసర్లు బలవటానికి తప్ప చట్ట ప్రకారం కరెక్ట్గా రూల్ ప్రకారం వెళ్ళట్లేదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చెప్పారు, అక్కడ ఉన్న ఓఎస్డీలు ఎట్టి పరిస్థితుల్లో ఒక్కచోటైనా సంతకం ఉంది, వాళ్ళకే లిక్కర్కి సంబంధం లేదు. సంబంధం లేని వాళ్ళని సంబంధం లేని విధంగా ఏదో, ఇప్పుడు నేను చెప్తాను రజనీకాంత్తో ఫోటో దిగాను, రజనీకాంత్కి నాకు అక్రమ సంబంధాలు వ్యాపారాలు ఉన్నాయని అంటే రజనీకాంత్ని తెచ్చి వేసేసామంటున్నారు. ఆ టైపులో కాకుండా ఏదన్నా చట్ట ప్రకారం వెళ్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం.